హలో మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మీరు క్షేమమే కదూ? మీరు క్షేమంగా ఉండాలని, దినదినము అభివృద్ధి పొందుతూ ఉండాలని మీకోసం ప్రతిదినం మానక ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ పురికొల్పు కొరకు ప్రతిదినము లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని మీ ముందుంచుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని చాలా మంచి ఆశీర్వాదకరమైన వాగ్దానముతో కూడిన మాట దేవుని వాక్యం నుంచి దేవుడు ఈరోజు నీ కొరకు బయలుపరుస్తున్నాడు. ధైర్యమును విడిచిపెట్టకుడి అని చెప్పడంలో దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని మార్గాల్లో నడుస్తూ దేనికోసమైనా నువ్వు కనిపెడుతున్నట్లయితే నా జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం కలగాలి, నా బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం కలగాలి, నా కుటుంబంలో గొప్ప కార్యం కలగాలి అని దేనికోసమైనా కనిపెడుతున్నట్లయితే అది జరగదేమో అని అధైర్యం పొందొద్దు, ధైర్యము విడిచిపెట్టవద్దు అంటున్నాడు. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నువ్వు కొనసాగితే త్వరలోనే ఆ కార్యం జరగబోతోందని దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత వచనాల్లో చూస్తే దేనికోసం కనిపెడుతున్నామో అది ఆలస్యం కాకుండానే జరుగుతుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఈరోజు దేనికోసం కనిపెడుతున్నావో ధైర్యం విడిచిపెట్టకుండా కనిపెడుతూ ఉండు, త్వరలోనే అది జరుగుతుందని దేవుని మాట. ఇది నా మాట కాదు, ఆ ముందు వచనాలు తర్వాత వచనాలు చదివినట్లయితే ధైర్యం విడిచిపెట్టొద్దు అని చెప్పడంలో జరగబోయేది నీ జీవితంలో త్వరలో జరగబోతోంది కనుక విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, ప్రార్థనను విడిచిపెట్టొద్దు, అలాగే దేవుని మార్గాల్లో నడిచే అనుభవాన్ని విడిచిపెట్టొద్దు, ధైర్యం విడిచిపెట్టొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు కనిపెడతాం, ఇక దేవుడు ఆ కార్యం చేయబోయే ముందు మనం దేవుని విడిచిపెట్టేస్తాం. ఇంతకాలం కనిపెట్టాను, అది దొరకలేదు, ఇంతకాలం కనిపెట్టాను, అది నా జీవితంలో జరగలేదు అని విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాం, ప్రార్థన విడిచిపెట్టేస్తాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన కాలంలో సమూయేలును దేవుడు సౌలు దగ్గరికి పంపించాడు. సౌలు దగ్గరికి పంపించి సౌలును ఇశ్రాయేలు దేశం మీద మొదటి రాజుగా సమూయేలు చేత అభిషేకింపచేశాడు. సమూయేలు సౌలును రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత సమూయేలు సౌలుతో చెప్పినది ఏంటంటే, నీవు గిల్గాలుకు వెళ్ళు. ఈ మాటలు సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. నీవు గిల్గాలుకు వెళ్ళి నేను అక్కడికి వచ్చి దహన బలులను సమాధాన బలులను అర్పిస్తాను. నీవు నాకంటే ముందుగా వెళ్ళి అక్కడ నీవు చేయవలసిన దాన్ని నేను తెలియచేస్తాను. 7 దినముల వరకు అక్కడ నీవు కనిపెట్టు అన్నాడు. 7 దినాలు ఆ గిల్గాలులో సౌలు కనిపెట్టాలి. సమూయేలు చెప్పినట్లుగానే సౌలు ఆ గిల్గాలుకు వెళ్ళాడు. 6 దినాలు కనిపెట్టాడు. 7వ దినాన్ని సమూయేలు ఇంకా రాబోతూ ఉండగా తొందరపడి సమూయేలు చేయవలసిన బలి అర్పణలను సౌలే అర్పించేశాడు. రాజుగా సౌలు చేయవలసిన పని కాదు అది. అందుకని ఆ సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనంలో సమూయేలు అంటాడు, నీవు యెహోవా ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేసితివి. దేవుడు నీకు రాజ్యం స్థిరపరచాలని ఆశించాడు, కానీ నీ రాజ్యం నిలవదు అని సమూయేలు
సౌలుతో మాట్లాడిన మాటలు అక్కడ గమనించగలం. అసలు సౌలు రాజరికం ప్రారంభంలోనే ఆ రాజ్యం నిలవదు అనే మాట చాలా దుర్భరమైన మాట. ప్రియులారా గమనించాలి. దానికి కారణం ఏమిటంటే కనిపెట్టవలసినంతసేపు కనిపెట్టలేక చివరి వరకు కనిపెట్టాడు. సమూయేలుకి రాబోతూ ఉండగా సమూయేలు చేయవలసిన పనిని తాను చేసేసాడు. దానిని బట్టి దేవుని కోపానికి గురయ్యాడు. ఈ దినాన్ని మన జీవితాల్లో కనిపెట్టి 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 దేవుడు ఆ కార్యం చేయబోయే ముందు విశ్వాసాన్ని, ప్రార్థనను, మన భక్తి జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నామేమో. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. జరగవలసింది త్వరగా ఆలస్యము కాకుండా జరగబోతోంది. ధైర్యం విడిచిపెట్టొద్దు, కనిపెట్టు. దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం జరిగిస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతోంది. ధైర్యం విడిచిపెట్టొద్దు. దేవుని సన్నిధిలో దేవుడు నీ కార్యం జరిగిస్తాడని. ఆ మాటలు చాలా చక్కటి మాటలు. ధైర్యమును విడిచిపెట్టకుడి. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి బహుమానం కలిగే నిమిత్తం కనిపెట్టవలసినంతసేపు కనిపెడదాం. విసిగిపోవద్దు, అలిసిపోవద్దు. కనిపెట్టి కనిపెట్టి చివరిలో విడిచిపెట్టేయొద్దు. దేవుడు తప్పక గొప్ప బహుమానం నీకు ఇస్తాడు. ప్రతిఫలముగా నీవు కనిపెట్టిన దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి బహుమానం కలిగేటట్లుగా కనిపెడదాం. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకుందాం. ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన చెప్పిన మాట తప్పక నెరవేరుస్తాడు. నీ జీవితంలో బహుమానం పొందుకోగలిగేటట్లుగా కనిపెట్టు. ధైర్యం విడిచిపెట్టకు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, పరిశుద్ధుడా, ఈ మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. మేము విశ్వాసంతో కనిపెట్టి ఏదో సమయంలో విడిచిపెట్టేయకుండా, ధైర్యం విడిచిపెట్టకుండా మేము కొనసాగే స్థితిని దయచేసి నీవు మా కోసం ప్రతిఫలంగా దాచి ఉంచిన బహుమానాన్ని పొందుకోగలిగే అనుభవాలు మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్నవారినందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీవు దాచి ఉంచిన బహుమానం పొందుకోగలిగే స్థితి వీరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరతల్లోనూ సమస్యలలోనూ మీ సహాయం దయచేసి నీ కృపను వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అలా చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.